ప్రధాని మోదీ ఎంతోమంది సైనికులు భారతదేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పాకిస్తాన్తో యుద్ధానికి దిగారు. అక్కడ దేశం కోసం పోరాటం చేస్తుంటే ఇక్కడ ఈ వీడియోలో చూడండి, స్వయంగా మన తెలంగాణలో జరిగింది. రోడ్డుపై పాక్ జెండాను అంటించారు. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ రోడ్డుపై అంటించిన పాక్ జెండాను తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారని అడిగితే ఏదో సమాధానం చెబుతున్నారు. సార్ ఆగండి సార్, ఎన్ని చెప్తున్నానా? ఆగండి ఒకటి. ఎన్ని చెప్తున్నారు మీరు? పాకిస్తానీలా మీరు భారతీయులా? మీరు భారతీయులా పాకిస్తానీలా? మీరు భారతీయులా పాకిస్తానీలా? మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పహల్గామ్ దాడిలో 28 మంది మన భారతీయులను చంపితే బయటకు వచ్చి వాళ్ళకు నివాళులు అర్పించరు, కానీ పాక్ జెండా కింద పెడితే మాత్రం ఇలా తీస్తూ పాక్పై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. ఉంటున్నది భారత్లో, తింటున్నది భారతీయ పౌరులు కష్టపడి పండించిన ఆహారం, కానీ ప్రేమ మాత్రం పాక్ పైన. ఇలాంటి వాళ్ళ వల్లే భారత్ ప్రజలు ఉగ్రవాదుల చేతిలో బలైపోతున్నారు. ఇతనే కాదు, కొంతమంది సోకాల్డ్ పీపుల్స్ కూడా ఇలాగే చేస్తున్నారు. భారత్ ఉప్పు తింటూ పాక్ను గుండెల్లో దాచుకుంటున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మాత్రం పాక్పై వాళ్లకు ఉన్న ప్రేమ బయటపడుతుంది. కొద్ది రోజుల కిందట భారత్లో ఒక రాష్ట్రంలో ఇలాగే జెండాలను రోడ్లపై అంటిస్తే కొందరు తొక్కుకుంటూ వెళ్తుంటే ఒక మహిళ మాత్రం తొక్కకుండా పక్క నుండి వెళ్ళింది. అంత ప్రేమ ఉంటే పాక్ వెళ్ళి అక్కడే బతకాలి, అంతేగాని భారత్లో ఉంటూ ఇలా పాక్ సపోర్ట్ చేయడం ఏంటని ఇండియన్స్ నిలదీస్తున్నారు. తాజాగా పోలీస్ ఆఫీసర్ కూడా ఇలా చేయడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ను మట్టి కనిపించడం భారత్కు పెద్ద విషయమేమీ కాదు, కానీ దేశంలో ఇలాంటి వాళ్లను బయటకు తీస్తే తప్ప భారత్కు పొంచి ఉన్న ప్రమాదం తగ్గదు. భారత్లో ఉంటూ పాక్పై ప్రేమ చూపిస్తున్న ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే కామెంట్ రూపంలో కింద పోస్ట్ చేయండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.